రావణాసుడికి 10 తలలుంటాయి, 20 చేతులు. సీతను బలవంతంగా ఎత్తుకెళ్ళి లంకలో పెట్టాడు. వాడా లంకకి రాజు. వాడికి బ్రహ్మదేవుడి వరం ఉంది. శివుడి భక్తుడు. రాముడికి రావణాసుడితో యుద్ధం చేసే ముందు ఇంతకంటే తక్కువ విషయాలే తెలుసు. తిరిగి అయోధ్యకు వచ్చి రాజుగా కూర్చున్నాక పట్టాభిషేకం అయ్యి సీతమ్మ మళ్ళీ లక్ష్మీదేవిలాగా కలకళ్ళాడుతూ ఉంది. అప్పటి వరకు రాముడికి రావణాసుడి కథ మొత్తం తెలీదు. తిరిగి వచ్చిన రాముడిని చూడడానికి మహర్షులందరూ అగస్త్యుని వెనకాల నడిచి అయోధ్యకు వచ్చారు. వాళ్ళని అక్కడ భటులు దగ్గరుండి ఎంతో మర్యాదగా రాముడి దగ్గరికి తీసుకెళ్లారు. తూర్పు నుండి కౌశికుడు, యవక్రీతుడు, గార్గ్యుడు, గాలవుడు, కవసుడు, ధౌమ్యుడు, రౌద్రేయుడు తదితరులు వచ్చారు. దక్షిణం నుండి అగస్త్యుడు, అత్రి, నముచి, ప్రముచి, సుముఖుడు, విముఖుడు మొదలైన వాళ్ళు, ఉత్తరం నుండి కశ్యపుడు, జమదగ్ని, గౌతముడు, భరద్వాజుడు, అత్రి, విశ్వామిత్ర మహర్షులు వచ్చారు. దేనికి? మీరు రామాయణం కథ మొత్తం చూస్తే దాన్ని నడిపింది ఋషులే. రాముడు రావణుణ్ణి చంపేలాగా కథ తిరగటానికి స్కెచ్ చేసి మరీ పంపింది ఈ ఋషులే. ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలో అలా చేసిన ఋషులు అన్నీ అయ్యాక ధర్మంతో కూడి గెలిచిన రాముణ్ణి చూద్దామని వచ్చారు. రావణాసుడు ఎవరు? సీతమ్మని ఎత్తుకెళ్ళటం, రాముడి చేతిలో చావటం కాకుండా అసలు రావణుడు పుట్టింది, పెరిగింది, లోకం మీద పడి ఏడిపించింది దేనికి? ఆ కథని వాళ్ళ మనం చూద్దాం. ఇంతకాలంగా రామాయణం తెలుసు, కానీ అందులో రావణుడి కథ చాలామందికి తెలియదు. మనకేంటి, ఇందాక చెప్పుకున్నట్టు రాముడికి కూడా తెలియదు. ఋషులు రాముడిని దీవించి అన్నారు, రావణుణ్ణి చంపి మాకెంతో మేలు చేశావు రామా. వాడితో పాటు ఎందరో రాక్షసుల్ని, అందరికంటే ఆ మేఘనాథుణ్ణి చంపి లోకానికి నువ్వు చాలా మేలే చేసావు. అప్పుడు రాముడు అన్నాడు, రావణుని వల్ల మీకు అసలు ఇన్ని ఇబ్బందులు ఎలా వచ్చాయి? వాడిలా ఎందుకు చేశాడు? వాడి కథ ఏంటి, పుట్టుపూర్వతరాలేంటి వివరంగా చెప్పండి అన్నాడు. అప్పుడు అగస్త్య మహర్షి మొదలుపెట్టాడు రావణుడి గురించి. కైకసి అని ఒక రాక్షస కన్య ఉండేది. ఆమె తండ్రి పేరు సుమాలి. ఆ సుమాలి ఒకప్పుడు గొప్ప రాక్షస రాజు, కానీ కొన్ని కారణాల వల్ల అన్నీ పోగొట్టుకున్నాడు. ఎలాగైనా తన కుమార్తెను ఒక గొప్ప యోగ్యుడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. అలా అనుకుని వెతుక్కుంటూ వెళ్ళగా ఆయనకు విశ్రవ బ్రహ్మ కనిపించాడు. విశ్రవ బ్రహ్మ అంటే బ్రహ్మదేవుని వంశం వాడు. స్వయాన మనవడు, పులస్తుడి కొడుకు. ఆయన్ని చూసి ఎలాగన్నా ఆయన దగ్గరికి చేరమని కూతురికి చెప్పాడు. నిజానికి ఎదురెళ్ళి పిల్లనివ్వాలి. ఇవ్వటానికి రాజ్యము, సంపద లేక చిన్నతనంతో కూతుర్ని అలా చేయమన్నాడు. ఆ కూతురు మహా అందగత్తె. ధ్యానంలో ఉన్న విశ్రవుణ్ణి దగ్గరికి వెళ్ళింది. అతని అందము, తేజస్సు చూసి కామంతో కాలి బొటని వేలు నేలకి రాస్తూ ఆయన్ని చూస్తూ నిలబడింది. ఆయన ధ్యానం చెడింది. కళ్ళు తెరిచి చూశాడు. ఆవిడ ఆయన దగ్గరికి వచ్చి నమస్కరించి తన కోరిక చెప్పింది. ఆయన వివాహం చేసుకోవాలని, అలాగే ఆవిడ కామాన్ని తీర్చి గొప్ప సంతానాన్ని ఇవ్వాలి అన్నట్టు అడిగింది. పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం గడిచింది. ఒకరోజు వేళ కాని వేళ సాయంత్రం పూట అసుర సంధ్య వేళ ఆయనతో సంగమానికి తొందరపడింది. ఆయన వద్దని చెప్పాడు. అకాలంలో ఆవిడకి కలిగిన కోరిక ఫలితం కూడా చెప్పాడు. మీరు మాటిచ్చారు నా కామవాంఛ తీరుస్తానని, దయచేసి నన్ను బాధ పెట్టద్దు అని అడిగింది. ఇచ్చిన మాట తప్పలేక కైకసి కోరిక తీర్చాడు. ఫలితంగా మొదటి సంతానం కలిగింది. వాడు 10 తలలు 20 చేతులతో ఉన్న పిల్లవాడు పుట్టాడు. పుట్టగానే ఆకాశం నుండి రక్తం వానై కురిసి ఈదురుగాలులు, దుమ్ము రేగి ఆకాశం మొత్తం చీకటైపోయింది. వాడికి దశకంఠుడు అని పేరు పెట్టారు. తర్వాత ఒక భారీ ఆకారంతో, కుండలంత చెవులతో ఒక పెద్ద పిల్లోడు పుట్టాడు. చూడటానికి అసలు ఇంత శరీరంతో ఎలా పుట్టాడా అన్నట్టు. వాడికి కుంభకర్ణుడు అని పెట్టారు. మూడవ సంతానం కోరలతో, నల్లటి ముఖంతో, ఎర్రటి కళ్ళతో ఒక ఆడపిల్ల పుట్టింది. దానికే శూర్పణఖ అని పెట్టారు. కొంతకాలానికి 4వ వాడు పుట్టాడు. వాడు మామూలు పిల్లవాడిగా, చక్కగా తండ్రి తేజస్సుతో కూడి ఒక నల్లని పిల్లవాడై పుట్టాడు. వాడికి విభీషణుడు అని పెట్టారు. ఇలా వేళకాని వేళ అనుభవించిన సుఖం వల్ల కైకసికి మొదటి 3 పుడితే, తర్వాత మంచి సమయంలో విశ్రవునితో కలిసి చక్కటి 4వ సంతానాన్ని కన్నది. రామ,
చెప్పనక్కర్లేదనుకుంటా. ఆ 10 తలల వాడే తర్వాత రావణుడయ్యాడు. వాడితో పాటు కుంభకర్ణుడు, శూర్పణఖ, విభీషణుడు వీళ్ళందరూ నీకు తెలిసిన వారే. సరైన సమయంలో భర్తతో కలవటం వలన విభీషణుడు మంచి సంతానంగా మిగిలాడు. వీళ్ళ నలుగురు తండ్రిగారి ఆశ్రమంలోనే పెరిగారు. విభీషణుడు తల్లిదండ్రులను సేవించుకుంటూ చదువుకుంటూ బుద్ధిగా ఉంటే మిగతా వారి గురించి చెప్పనక్కర్లేదు. అక్కడ ఆశ్రమంలో గొడవలు చేయటం, అందరికీ తగువలు పెట్టడం, విసిగించి ఇబ్బంది పెట్టడం, అల్లరి కాదు కొంతకాలానికి ఆకృత్యాలే మొదలెట్టారు. కుంభకర్ణుడైతే కోపం వస్తే జంతువునైనా మనిషినైనా చంపి తినేసేవాడు. విశ్రవుడు కులపతి. ఇక్కడ మన కులపతి అంటే 10,000 ఆర్ అంతకంటే ఎక్కువ మంది శిష్యులకి అన్నం పెట్టి చదువు చెప్పే గురువుగారు. ఆ కాలంలో అలా ఉండేవాళ్ళు కదా. విశ్రవుని ఆశ్రమం చుట్టూ ఋషులు ఆ స్థానాన్ని ఖాళీ చేసి ఆయన మీద గౌరవంతో ఎలాంటి ఫిర్యాదులు చేయకుండా ఒక్క మాట కూడా అనకుండా వెళ్ళిపోయారు. కానీ తల్లి కైకసి ఇవన్నీ చూసింది, చాలా బాధపడింది, ఆగ్రహించింది. రామ, ఈ విశ్రవునికి కైకసి కంటే ముందు వేరొక భార్య ఉంది. ఆవిడే భరద్వాజ మహర్షి కూతురు దేవవర్ణి. ఆవిడకు ఒక మహా తేజోమూర్తి, గొప్ప అందము బలము కలవాడైన వైశ్రవణుడు కొడుకు. అతనే కుబేరుడు. అతన్ని చూపిస్తూ కైకసి దశకంఠుడితో అంది, చూడు నీ సవతి అన్న తల్లిదండ్రులకి ఎంత మంచి పేరు తెస్తున్నాడో, ఎంత గొప్ప బలవంతుడయ్యి కీర్తివంతుడవుతున్నాడో చూడు. నువ్వు కూడా అంతటి పేరు నాకు తెస్తే తల్లిగా చాలా సంతోషిస్తాను. ఈ పాడు పనులు మాని మార్చుకుని గొప్ప పేరు సంపాదించే పనిలో ఉండు అని చెప్పింది. దశకంఠుడు ఆ మాటలకి సరే అని వినయంగా నమస్కరించి వెళ్ళిపోయాడు. ఎలాగన్నా అమ్మ మనసు గెలుచుకోవాలని నిజాయితీగానే అమ్మ ఆనందపడాలనుకుని ఆలోచించాడు. అతనికి తపస్సు చేసి దేవతల వరం పొంది గొప్పవాడవటం తప్ప సరైన దారి ఏదీ కనిపించలేదు. తమ్ముళ్లను తీసుకుని తపస్సు చేయడానికి బయలుదేరాడు. కుంభకర్ణుడు, విభీషణుడు, దశకంఠుడు వీళ్ళు ముగ్గురు కూడా 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. కుంభకర్ణుడు వేసవిలో ఎండలో, శీతాకాలం నది మధ్యలో, వర్షకాలంలో వానలో ఇలా వీరాసనం వేసుకుని తపస్సు చేశాడు. విభీషణుడు మొదట 5,000 సంవత్సరాలు ఒంటికాలు మీద, తర్వాత 5,000 సంవత్సరాలు చేతులు పైకెత్తి తల ఆకాశం వైపు చూస్తూ నిలబడి తపస్సు చేశాడు. వీళ్ల దీక్షకి పైనుండి పుష్పవృష్టి కురిసింది. ఇక దశకంఠుడు ఆహారం లేకుండా 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. అది అవ్వంగానే ప్రతి 1000 ఏళ్లకి ఒక్కో తలని బలిస్తూ 9,000 ఏళ్ళు 9 తలల్ని అగ్నిలో వేసి ఘోరమైన తపస్సు చేశాడు. 10,000వ సంవత్సరం అయ్యేసరికి 10వ తల తెంపివేద్దాం అనుకుంటుంటే సకల దేవతలు ఆ తపస్సుకి భయపడి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు, వెంటనే దాన్ని ఆపమని. బ్రహ్మ పరుగు పరుగునొచ్చి ముగ్గురు అన్నదమ్ముల్ని తపస్సు చేయడం నుంచి విముక్తుల్ని చేసి ఏం కావాలో కోరుకోమన్నాడు. దశకంఠుడు ముందుగా అడిగాడు, విధాత, ఏ ప్రాణికైనా అన్నిటికంటే పెద్ద శత్రువు మృత్యువు. ఆ మృత్యువుని గెలిచే వరం ఇవ్వండి అన్నాడు. దానికి బ్రహ్మ నేరుగా కుదరదు అని చెప్పాడు. పుట్టిన ఎవడైనా మరణించాల్సిందే దశకంఠ, కనుక వేరే ఏదన్నా అడుగు. అప్పుడు రావణుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి దేవ, నాగ, యక్ష, గంధర్వ, దైత్య, దానవ శక్తుల వల్ల నాకు మరణం లేకుండా వరమివ్వు. మనుషులు కానీ తక్కిన జాతుల వారు కానీ నన్నేమీ చేయలేరు, కాబట్టి వాళ్ళ గురించి వరం అడగటం కూడా నాకు అవమానకరం. ఇంతవరకు వరాన్ని ఇవ్వమని అడిగాడు. వెంటనే తథాస్తు అని వరమిచ్చి, తపస్సు కోసం నువ్వు ఏ తలనైతే అగ్నిలో బలిగా ఇచ్చావో నీ తపస్సుకు మెచ్చి వాటిని కూడా తిరిగి ఇచ్చేస్తున్నా, తీసుకోమన్నాడు. 10 తలలు, 20 చేతులు, మహాబలశాలి అయి వెలిగిపోతూ రావణుడు మళ్ళీ లేచి నిలబడ్డాడు. విభీషణుడి వైపు తిరిగాడు బ్రహ్మ. నాయనా, నీకేం కావాలి? నువ్వెంతో ధర్మాత్ముడివి, ఉత్తముడివి, ఏం కావాలో అడుగు అన్నాడు. అతను ఎవరి నుండి ఉపదేశం లేకుండానే బ్రహ్మాస్త్రాన్ని, అంతేకాక ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ధర్మం వైపు మాత్రం భయం లేకుండా నిలబడే బుద్ధిని అడిగాడు. దీనికి బ్రహ్మదేవుడు చాలా సంతోషించాడు. తప్పకుండా అలాగే అని ఇచ్చేశాడు. అంతేకాదు, రాక్షస జాతిలో పుట్టిన
నీ బుద్ధి ధర్మం వైపు ఇంత ఉన్నందుకు నువ్వు చిరంజీవివై ఉంటావు అన్నాడు. కుంభకర్ణుడి వంతొచ్చింది. కుంభకర్ణుడు వరం అడిగే ముందే ఒక వింత జరిగింది. వాడి గురించి దేవతలు ఇంతకు ముందే బ్రహ్మదేవుడితో చెప్పారు. వాడు చాలా భయంకరమైన వాడు, భయంకరమైన చేష్టలు చేస్తాడు, వాడి ప్రపంచానికి ఎంతో ముప్పు తేగలిగిన వాడు అని. అందుకని బ్రహ్మ తెలివిగా ఆయన భార్య అయిన వాగ్దేవిని పిలిచాడు. కుంభకర్ణుడు నన్ను వరం అడిగే సమయంలో దేవతలు వాడిని ఎలాగైతే ఉండాలనుకుంటున్నారో ఆ వరాన్నే వాడి నోట్లోంచి వచ్చేలాగా నువ్వు చూడాలి అన్నాడు. అలా చెప్పటం వల్ల కుంభకర్ణుడు నిత్యం నిద్రత్వాన్ని కలిగేలాగా అడిగాడు. వెంటనే తదాస్తు అని బ్రహ్మదేవుడు దీవించాడు. కుంభకర్ణుడు తన పొరపాటు తెలుసుకుని చాలా బాధపడ్డాడు. ఇంత గొప్ప అవకాశం ఎలా పాడు చేసుకున్నానా అని అనుకున్నాడు. కానీ అనుకునే లోపలే నిద్రాదేవి ఆవహించి మత్తులోకి జారుకున్నాడు. ఇలా ముగ్గురు అన్నదమ్ములకి వరాలిచ్చారు. మీరు ఇక్కడ ఒక వింత చూస్తే, రావణుడు ముందడిగింది అమరత్వాన్ని, సావు లేనితనాన్ని. బ్రహ్మదేవుడు కుదరదు పొమ్మన్నాడు. కానీ విభీషణుడు అది అసలు అడగనే లేదు. కానీ అతని ధర్మానికి మెచ్చి నువ్వు చిరంజీవిగా ఉంటావన్నాడు. మన చాలా థియరీల ప్రకారం విభీషణుడు ఇంకా బతికే ఉన్నాడని, లంకలో సీక్రెట్గా పూజలు చేస్తూ ఉంటాడని రాజులాగా మనకి ఉన్నాయి కథలు. అదే వింత. సరే, ఇంత గొప్ప గొప్ప వరాలు పొందిన రావణుడు అతని సోదరులు నెక్స్ట్ ఏం చేశారు? దశకంఠుడు రావణుడు ఎలా అయ్యాడు? కథ ఎలాంటి మలుపులు తిరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో వినండి.